ఈ వీడియో చేసే ముందు ఒక ఆడియో వినిపిస్తా మీకు. ఆ తర్వాత దీనికి సంబంధించిన విశ్లేషణ ఇస్తాను. అర్థమవుతున్నప్పుడు అవన్నీ నాకే తెలుసు కాబట్టి, మళ్ళీ వస్తనో రానటువంటి గ్యారంటీ లేదు గాబట్టి, ఇచ్చుకోవాలంటే మేము అంత ఇచ్చొచ్చినాం. అప్పటికి నా దగ్గర 6,00,00,000 6 కిలోల బంగారం ఉండేది. అవన్నీ పార్టీకి అప్పగించి నేను అంటే అక్కడ లోకల్‌గా ఉన్నటువంటి క్యాడర్‌కి అప్పగించి నేను ఒరిస్సాకెళ్ళాను. అంటే సో, ఇప్పుడు దీంట్లో మీరు విన్న గొంతేంటంటే, మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ సోను దాదా. ఆయన మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉంటూ 2025 అక్టోబర్ 14న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముందు గడ్చిరోలిలో లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ ఈ మధ్య కాలంలో కొన్ని ఛానల్స్‌కు, కొన్ని పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. తాను లొంగిపోవడానికి ముందు తన దగ్గర ఉన్న రూ. 6,00,00,000 6 కిలోల బంగారం. ఓకే. వీటిని పార్టీకి సంబంధించిన క్యాడర్ అంటే ఎవరైతే తాము పోరాటం కొనసాగిస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారో, అంటే తమతో విభేదించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చొచ్చారని చెప్పాడాయన. అయితే ఎవరికి ఇచ్చారని చెప్పలే. అంటే పేర్లు చెప్పలేదు. పార్టీ క్యాడర్ అని చెప్పాడు. సరే పార్టీ క్యాడర్‌లో ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకు ఆయన ఇది ముట్టజెప్పాడు, అందజేశాడు ఏంటనేది మనకు తెలియదు. క్లారిటీ లేదు. బట్ ఇప్పుడు దీనికి సంబంధించిన విషయము ఎవరు చెప్పాలి? మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన సందర్భంలో లేదా లొంగుబాటుకు సంబంధించిన ప్రక్రియ అంతకుముందే ఆల్మోస్ట్ సెప్టెంబర్, ఆగస్టు నుంచే కొనసాగుతున్నప్పుడు ఆయన అభిప్రాయాలను విభేదించిన వాళ్ళు, సాయుధ పోరాటం కొనసాగిస్తామన్న వాళ్ళు, అట్లాగే సాయుధ పంథాలోనే ఈ ప్రజాయుద్ధం కొనసాగుతుందని మాట్లాడిన వాళ్ళు, అంటే బేసిక్‌గా మల్లోజుల వేణుగోపాల్ ఒపీనియన్‌తో డిఫర్ అయిన వాళ్ళు, వాళ్లకు ఆయన పైసలిచ్చి వచ్చాడు. రూ. 6,00,00,000 6 కిలోల బంగారం. ఇప్పుడు అవి ఎక్కడున్నట్టు? అంటే పార్టీలో మిగిలిన వాళ్ళెవరు? అగ్రనాయకులు ఎవరు ఇప్పుడు లేరు. అంటే చాలామంది లొంగిపోయారు. పార్టీ అగ్రనాయకుడు, సెంట్రల్ కమిటీ సభ్యులైన దేవ్‌జీ కానీ, లేకపోతే మల్లారాజిరెడ్డి గానీ, మిగతా వాళ్ళంతా లొంగిపోయారు. అండ్ మనకిప్పుడు ఆ పార్టీ అగ్రనాయకుడు గణపతి ఉప్ప లక్ష్మణ్ అలియాస్ గణపతి నేపాల్‌లో ఉన్నట్టు తెలంగాణ పోలీసులు ధృవీకరిస్తున్నారు. బహుశా త్వరలోనే గణపతిని కూడా తెలంగాణకు రప్పించే ప్రయత్నాలు సఫలం కావచ్చు. ఇక మిగిలింది ఆ పార్టీలో జార్ఖండ్‌కు చెందిన పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బిస్రా. మిసిర్ బిస్రా లొంగిపోతాడా లేదా అనే సంగతి మనకెవరికీ తెలియదు. అది జార్ఖండ్‌లో ఆయన ఉన్నట్టుగా పోలీస్ వర్గాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. తర్వాత మనం ఇంకొకటి కూడా ఆలోచిస్తే, ఇక ఆ పార్టీలో తెలంగాణకు సంబంధించిన వాళ్ళలో ముప్పిడి సాంబయ్య, పుసునూరి నరహరి, అట్లాగే వార్తా శేఖర్ అంటారు ఆయన పేరు. అంటే టెక్నికల్‌గా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో టెక్నికల్ టీమ్‌కు సారథ్యం వహిస్తున్న వ్యక్తిగా ఆయనకు పేరుంది. వార్తా శేఖర్ అంటారు ఆయనను. అట్లాగే జోడే రత్నాబాయి, నక్క సుశీల అండ్ భాగ్య, తర్వాత బాడిషా ఉంగా, మాడివి ఉడుమే, బహుశా ఈ పేర్లు భవానీ, కుంజం ఇడమల్ ఈ పేర్లు వింటుంటే బహుశా వీళ్ళు ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన వాళ్ళుగా మనకు అనుమానం కలుగుతుంది. ఈ 11 మంది దాకా తెలంగాణకు సంబంధించిన క్యాడర్ ఇంకా అడవుల్లో ఉన్నట్టు, అంటే అడవుల్లో అంటే ఎక్కడైనా ఉండొచ్చు. ఈవెన్ ఛత్తీస్‌గఢ, మహారాష్ట్రనా ఎక్కడ ఏంటనేది మనకు తెలియదు. సో ఇంకా వాళ్ళు జనజీవన స్రవంతిలోకి రాలేదని డీజీపీ శివధర్ రెడ్డి స్వయంగా మీడియాకు చెప్పారు. ఇది 11 మంది పేర్లు. సరే ఈ 11 మంది అట్లాగే ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గణపతి ప్లస్ మిసిర్ బిస్రా. వీళ్ళు కాకుండా జార్ఖండ్, బీహార్, ఒడిస్సా, లేకపోతే మహారాష్ట్ర ఇటువంటి ప్రాంతాల్లో ఇంకా ఎంతమంది ఉన్నారనేది సరే డిఫరెంట్ ఇష్యూ. అంటే మేబీ ఒక 100 మంది ఉండవచ్చునని కొన్ని వార్తా సంస్థలు తెలియజేస్తున్నాయి. లేదా ఆల్మోస్ట్ 300 మంది దాకా ఉండవచ్చునని కొంతమంది చెప్తున్నారు. దానికి సంబంధించిన క్లారిటీ లేదు. 100నో, 200 మందో, 300 మందో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ 6 కిలోల బంగారం, 6,00,00,000 రూపాయలు ఎవరికి వెళ్ళినట్టు, ఎక్కడున్నట్టు, ఎవరి దగ్గర ఉన్నట్టు అనేది తేలవలసి ఉంది. ఇంకొక అనుమానం ఏంటంటే దేవ్‌జీ గానీ, మల్లారాజిరెడ్డి గానీ అండ్ గంగన్న గానీ, బడే చొక్కారావు అంటే తెలంగాణ స్టేట్ సెక్రటరీగా పనిచేసిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్.
వీళ్ళందరూ కూడా నిరాయుధులేం కాదు. అంటే వాళ్ళు వాళ్ళు సాయుధులుగా ఉన్నవాళ్ళే. వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర అధునాతనమైన ఆయుధాలు ఉండాలి లెక్క ప్రకారం. అయితే వాళ్ళు ఆయుధాలు లేకుండా లొంగిపోయారు. ఆయుధాలు మనకు కనిపించలేదు. ఆయుధాలను తెలంగాణ పోలీసులు ప్రదర్శించలేదు. ఆయుధాలు ప్రదర్శించని కారణంగా వీళ్ళు అది వరకే పోలీసుల ఆధీనంలోకి వచ్చారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. నవంబర్ 18న హిడ్మా ఎన్కౌంటర్ సమయానికే దేవ్జీ సహా మరికొంతమంది పోలీసుల టచ్‌లోకి వెళ్ళినట్టుగా, లేదా పోలీసులు వాళ్ళ టచ్‌లోకి వెళ్ళినట్టుగా, అంటే వాళ్లకు పోలీసులకు మధ్య ఎవరో మీడియేట్ చేసినట్టుగా, అంటే సరెండర్‌కు సంబంధించిన ప్రక్రియ నవంబర్‌లోనే ప్రారంభమైనట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. సరే, ఆ ప్రచారం నిజమెంతుందో మనకు తెలియదు. ఇక తాజాగా బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నది సమీపంలో జరిగిన ఒక ఎన్కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఇద్దరు. సరే, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఎన్కౌంటర్‌ను బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ ధృవీకరించారు. మీడియాకు ధృవీకరించారు. ఈ ఘటనలో కొన్ని రైఫిళ్లు దొరికాయి. అలాగే మరికొన్ని పేలుడు పదార్థాలు దొరికాయి. ఇదంతా ఓకే. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇప్పుడు జరుగుతున్న ఇంకొక చాలా అంటే దారుణమైన సన్నివేశం ఏంటంటే, లొంగిపోవాలనుకున్న వాళ్ళు, లొంగిపోవాలని అనుకోని వాళ్ళు, అంటే ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తామనుకునే అంటున్న వాళ్ళు, ఈ ప్రజాయుద్ధ పందా అని ఏదైతే చెప్తున్నారో దీంట్లోనే మేము కొనసాగుతాము. అవసరమైతే మేము ప్రాణాలు పోయినా సరే ఈ యుద్ధాన్ని ఆపేది లేదంటున్న సెక్షన్, ఇప్పటి పరిస్థితుల్లో మనం కొనసాగడానికి సాధ్యం కాదు కనుక లొంగిపోవడమే సరైన మార్గం అని అనుకుంటున్న సెక్షన్. ఇట్లా 2 వర్గాలుగా మావోయిస్టు పార్టీలో ఇప్పుడు మిగిలి ఉన్న వాళ్ళలో ఒక స్ప్లిట్ కనిపిస్తోంది. ఈ స్ప్లిట్ కారణంగా జరిగింది ఏంటంటే, తాజాగా ఒడిశాలోని కంధమాల్ ఫారెస్ట్ ప్రాంతంలో అన్వేష్ అనే ఒక మావోయిస్ట్‌ను ఆయన సహచరులే కాల్చి చంపారు. ఆయన సహచరులే, మళ్ళెవరో కాదు. అన్వేష్ పైన ఒడిశా ప్రభుత్వం 22 లక్షల రివార్డు అప్పటికే ప్రకటించింది. అన్వేష్ తనతో ఉన్న ఒక 12 మంది సహచరులతో పాటుగా ఒడిశా ప్రభుత్వం ముందు లొంగిపోవడానికి అతనేవో ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ సంగతి తెలిసిన మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదే మావోయిస్టుల్లోనే, వాళ్ళు ఈ లొంగిపోవడాన్ని విభేదిస్తూ, వ్యతిరేకిస్తూ వీళ్ళతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో అతను చనిపోయాడు. ఎవరు? అన్వేష్. చనిపోయిన తర్వాత అన్వేష్ బాడీని ఆ ఫారెస్ట్‌లోనే పూడ్చిపెట్టారు. ఆ తర్వాత ఈ సమాచారం ఏదో రూపంలో బయటకొచ్చింది. మొత్తం మీద కంధమాల్ జిల్లా పోలీస్ యంత్రాంగం అక్కడికి వెళ్ళింది. ఆ మృతదేహాన్ని బయటకు తీసింది. దాన్ని పోస్ట్‌మార్టంకి పంపించారు. ఇదంతా జరిగింది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మల్లోజుల వేణుగోపాల్ చెప్పిన 6,00,00,000 6 కిలోల బంగారం, ఇదొక ఎపిసోడ్ ఇది. ఈ డబ్బంతా ఎక్కడుంది? ఎక్కడికి పోయింది? ఏంటి అనేది ఒక చర్చ. బట్ ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఒడిశాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ దేనికి సంకేతం? అంటే మావోయిస్టు పార్టీ ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే, ఆ పార్టీలోని వాళ్ళే ఒకరినొకరు చంపుకునేదాకా ఒక మనం ఏమంటాం, ఒక విషాదకరమైన పరిస్థితిలోకి ఆ పార్టీ నెట్టివేయబడినట్టుగా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.